హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో సభ్యత్వం ధృవీకరించిన 107వ దేశం ఏది? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ఉక్రెయిన్, బి బంగ్లాదేశ్, సి మోల్డోవా, డి వచ్చేసి మాల్దీవ్స్. ఓకే, సో ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి. ఓకే, సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి భారత్ అండ్ ఫ్రాన్స్ అండి. ఓకే, భారత్ ఫ్రాన్స్ కలిపి 2015వ సంవత్సరంలో ఈ గ్రూప్ ఏర్పాటు చేసినాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్ లో జాయిన్ అవుతున్నాయి. సో ఇలా దీని హెడ్ క్వార్టర్స్ చూడండి. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హర్యానాలో ఉందండి. హర్యానాలో గురుగాంలో అండి. హర్యానాలో గురుగాంలో ఉంది. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంట్రీస్ జాయిన్ అవుతున్నాయి. అందులో 107వ కంట్రీ అడిగాడు. 107వ కంట్రీ వచ్చేసి మాల్దోవా. ఓకే, యూరోపియన్ కంట్రీ ఇది. సో 107వ కంట్రీ ఇది. ఓకే, సో మరి సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ లో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 3rd ప్లేస్ లో ఉందండి. ఓకే, రీసెంట్ గా 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్ కి షిఫ్ట్ అయింది. ఇండియా 3rd ప్లేస్ లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సెకండ్ లో వచ్చేసి ఫస్ట్ వన్ చైనా. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి యుఎస్ఏ సోలార్ ఎనర్జీ ప్రమోషన్ లో. ఓకే, సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ లో. నెక్స్ట్ మనకు ప్రపంచవ్యాప్తంగా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ వచ్చేసి టార్గెట్స్ 2050 పంచామృత టార్గెట్స్. మన భారత్ వచ్చేసి 2070 వరకు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ని టార్గెట్ గా పెట్టుకుంది. ఓకే, సో అందుకోసము సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంది. దానికోసం ఏర్పాటు చేసినటువంటి గ్రూపే ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ. ఓకే, థ్యాంక్ యూ.